సమయంలో వేరేదో పనులు కానీ తండ్రి ఎంతో ఆసక్తితో ప్రకటన గ్రంథంతో కూడిన మర్మాన్ని మేము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మేము సిద్ధంగా ఉన్నామా సంఘం ఆరోహణం కొరకు, వేరేవాళ్ళని సిద్ధపరుస్తున్నామా అని ప్రశ్నలు వేసుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో తండ్రి వీళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న అనేక పాఠములు, ప్రత్యేకంగా వేల పరిపాలనతో కూడిన పాఠములు ఏమేమి మా కొరకు మీరు సిద్ధపరిచారో అన్ని కూడా మా విశ్వాస నేతను రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఒక జనరల్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసి నేను 20వ అధ్యాయానికి వస్తాను. మనము పోయినసారి మనం మీట్ అయినప్పుడు అర్మగదాన్ యుద్ధం అయిపోయిన తర్వాత వెంటనే వేళ్ల పరిపాలన ప్రారంభం కాదు, కొన్ని రోజుల తర్వాత ప్రారంభం అవుతుంది అనేది మీతో పంచుకున్నానండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఈరోజు నేను క్విజ్ పెట్టడము, టెంప్లెట్ పెట్టడం కూడా జరిగింది. అర్మగదాన్ యుద్ధం నుంచి వేళ్ల పరిపాలన ప్రారంభమయ్యే వరకు ఎన్ని రోజులు పడుతుంది? అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వండి. 70 days పాస్టర్ గారు. 75 days కదా? 75 days, yes. 75 days. సో దానియేలు గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం ఏముంది? 1335 రోజులు తర్వాత గొప్ప సంఘటనలు జరగబోతున్నాయి. సో ఈ 7 సంవత్సరాల శ్రమకాలంని మనం 2 భాగాలుగా విభాగించాము. 3.5. మొదటి 3.5 సంవత్సరాలలో యూదుల వేపున క్రీస్తు విరోధి ఉంటాడు, వాళ్ళకి ఏదో స్నేహితుడుగా నటిస్తాడు. దాని తర్వాత 2వ భాగం ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో, మరి అది కూడా 1260 రోజులు అక్కడ భయంకరంగా యూదులని ఆయన హింసిస్తాడు. అయితే 1335 దినముల తర్వాత రియలు దీవెనలు దేవుడు కుమరించబోతున్నాడు అని అంటే, శ్రమకాలం అయితే 1260 రోజుల తర్వాత ఎండ్ అయిపోతుంది, 3.5 సంవత్సరాలు ఎండ్ అయిపోతుంది. సో వేల పరిపాలన ప్రారంభంతో యూదులు ఘనపరచబడతారు. ఎందుకంటే మెస్సయ్య ఆయన లండన్ నుంచి లోకంని పరిపాలించాడు, ప్యారిస్ నుంచి పరిపాలించాడు. ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైన పట్టణాలు అయి ఉన్నాయి ఈ లోకంలో. కానీ యెరూషలేం నుంచి పరిపాలిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమనంటే ప్రభువారు క్రైస్తవులను కూడా ఎక్కడ వాళ్ళు అవమానంకి గురి అవుతారో అక్కడే హెచ్చింపబడేటట్లు చేయగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు అవమానాలకి గురి అయి సిల్వ వేయబడారో ఆ పట్టణం నుంచే ప్రభువారు లోకంని పరిపాలిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో క్రైస్తవులంగా ఎక్కడన్నా మనం హింసింపబడితే, అవమానాలకి గురి అవుతే మనము దుఃఖించే అవసరం లేదు. మన ప్రభువారి పరిస్థితులను కంప్లీట్గా మార్చే దేవుడై ఉన్నారు. ఎక్కడ మనం అవమానాలకి గురి అవుతామో అక్కడే చింపబడేటట్లు కూడా దేవుడు చేయగలుగుతాడు. సో జ్ఞాపకం పెట్టుకోండి. సో ఈ 75 రోజుల్లో ఏమేమి జరుగుతుందనేది కూడా నేను పోయినసారి మనం మీట్ అయినప్పుడు జూన్ 15వ తారీఖు మీతో పంచుకున్నాను. ఏమేమి జరుగుతుంది అంటే, గొర్రెల మేకల తీర్పు జరుగుతుంది. గొర్రెలు వేల పరిపాలనలో అడుగు పెడతాయి, మేకలు శపించబడి నరకంకి తోవేయబడతాయి. సో గొర్రెల మేకల తీర్పు జరుగుతున్నది. రెండవది ఏమనంటే, ఇజ్రాయెల్ దేశం 12 గోత్రాల మధ్యన విభాగించబడుట. ఆ మ్యాప్ అంతా కూడా నేను మీకు చూపించానండి. చందు బ్రదర్, వీ క్యాన్ షో దట్ మ్యాప్ వన్స్ అగైన్ ఇఫ్ పాసిబుల్. అయితే 12 గోత్రాల మధ్యన ఎలాగా భూమి విభాగించబడుతుందో అదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. మధ్యలో పరిశుద్ధ స్థలం ఉంటుంది, అక్కడే ఆలయం కట్టబడుతుంది. దాని తర్వాత మనం గమనిస్తే నార్త్ సైడ్, సౌత్ సైడ్ ఎన్ని గోత్రాలు ఉంటాయి కూడా నేను మ్యాప్లో మీకు చూపించాను. చందు బ్రదర్, క్యాన్ వి డిస్ప్లే దట్ స్లైడ్? అయితే 7
గోత్రాలు నార్త్ సైడ్ ఉంటాయి, 5 గోత్రాలు సదర్న్ సైడ్ ఉంటాయి. అదంతా కూడా నేను మీకు చూపించాను. బ్రదర్ చందు ఇస్ కెన్ వి యూజ్ ద పీపీటీ ఆఫ్ ద ప్రీవియస్ వీక్స్? బ్రదర్ చందు బ్రదర్ ఉన్నారు కదా? పాస్టర్ గారు, అన్న మైట్ బి టేకింగ్ ఎ బ్రేక్ మేబీ. నో ప్రాబ్లం. మనం చందు బ్రదర్ నాకు ఇది పెట్టారు మెసేజ్, నేను ఒక నిమిషం నేను ఆయనకు మెసేజ్ ఇస్తాను. ఎంత చక్కగా వెంటనే బ్రదర్ మనకి చూపిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, లెట్స్ గో టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. ప్రీవియస్ స్లైడ్. ఎస్. థ్యాంక్ యూ బ్రదర్. యూ కెన్ ఎన్లార్జ్ దిస్ స్లైడ్ బ్రదర్. 12 గోత్రాల మధ్యన భూమి ఇజ్రాయెల్ దేశం విభాగించబడుతుందని నేను మీతో పంచుకున్నాను. ఇక్కడ చూడండి, పరిశుద్ధ స్థలం ఎక్కడ ఎజెకియల్ ఆలయం కట్టబడుతుందో దాని తూర్పు వైపు మనం చూస్తే యూదా గోత్రము, దాని పక్కన రూబేను, దాని పక్కన ఇఫ్రాయిము. చందు బ్రదర్, యూ కెన్ షో యూ కెన్ పాయింట్ అ కర్సర్. దాని పక్కన మనాషే గోత్రము, దాని పక్కన నాఫ్తాలి, దాని పక్కన ఆషేరు, ఇంకా తూర్పు చివరి భాగంలో దాన్ గోత్రము ఉంటుంది. అలాగే దక్షిణ భాగంకి మనం వస్తే ఎక్కడ ఎజెకియల్ ఆలయం ఉంటుందో దానికి ఆనుకొని దక్షిణ భాగంలో బెంజమిన్ గోత్రము, బెంజమిన్ గోత్రంకి ఆనుకొని సిమియోను, సిమియోన్ ఇషాకర్ గోత్రము, ఇషాకర్ గోత్రంకి ఆనుకొని జబులాన్ గోత్రం భూమిని ఆనుకొని గాదు గోత్రము ఉంటుంది. ఈ వివరాలన్నీ మరి రిపీట్ చేయట్లేదు. ఎస్కేల్ గ్రంథం 47వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనములో ఇవన్నీ కూడా ఉంటాయండి, మీరు కూడా చదువుకోవచ్చు. 47వ అధ్యాయము 15 నుంచి 21, దాని తర్వాత 48వ అధ్యాయం మొదటి 29 వచనాల్లో కూడా మనము చదువుకోవచ్చు. ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఓకే, దాని తగ్గట్టు ఈ మ్యాప్. ఇప్పుడు మరి మీ మెమరీని టెస్ట్ చేస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ ఇవ్వచ్చు. ఈ 12 గోత్రాలని పరిపాలించే వాళ్ళు ఎవరు? ఎవరు చూసారో, టెంప్లెట్ ఎవరెవరు చూసారో అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 12 గోత్రాలని ఎవరు పరిపాలిస్తారు ఈ వేళ్ల పరిపాలనలో? 12 disciples of the Jesus Christ, పాస్టర్ గారు. డిసైపుల్ శిష్యులు, 12 మంది శిష్యులు, 12 గోత్రాలని పాలిస్తారు. దాంతో వాక్య భాగం మనం చదువుకున్నాం. 19వ అధ్యాయం 20 చదివినిపిస్తారు. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, అన్మ్యూట్ చేసుకొని చదవండి. ఆడియో వినిపిస్తుందా అందరికి? మధ్యలో కొంచెం కట్ అవుతుంది, కొంచెం బ్రేక్ అవుతుంది అయ్య గారు, కొంచెం బ్రేక్ అవుతుంది, మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా? మా ఇప్పుడు ఆడియో ఓకేనా? ఇప్పుడు ఆడియో ఓకే?
మళ్ళీ కొంచెం బ్రేక్ అవుతుంది అయ్యగారు. ఇంకా బ్రేక్ అవుతుందా? స్టక్ అయినట్టు స్టక్ అయినట్టు అవుతుంది కొంచెం. నేను ఒక్కసారి ఎగ్జిట్ అయి మరి రీజాయిన్ అవుతాను. జస్ట్ నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. జస్ట్ నేను హలో రాజ్ కుమార్ గారు, పాస్టర్ గారు ఇంకా కొంచెం స్ట్రక్ అవుతున్నట్లు వస్తుంది. ఇంకా అవును పాస్టర్ గారు, మీ స్క్రీన్ కరెక్ట్. కూడా ఫ్రీజ్ అవుతూ ఉంటుంది. సరే, నేను ఆ, నా ల్యాప్టాప్ వాడాను. నేను స్మార్ట్ ఫోన్ నుంచి ఓకే. ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్, పాస్టర్ గారు సైడ్ నుంచి ల్యాప్టాప్లో కొంచెం ప్రాబ్లం ఉన్నట్లుంది. పాస్టర్ గారు ఈస్ టెల్లింగ్ దట్ he will join from phone. Please wait until Pastor Garu joins.
ప్రైజ్ ద లార్డ్. నౌ ఇస్ ఇట్ ఓకే? Yes, ఎస్ Pastor. పాస్టర్ గారు. నేను నా స్మార్ట్ ఫోన్ వాడాను. అయితే చాలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎస్పెషల్లీ క్యాప్షన్స్. ల్యాప్టాప్ లో పెద్దగా కనిపిస్తుంది. ఎనీవే, మనము ఇప్పటి వరకు ఏం కవర్ చేశాము అది మనము కొంచెం రీక్యాప్ చేశాము. 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1000 పరిపాలన ప్రారంభంలో ఏం జరుగుతుందో అది మనం చూస్తున్నాము. చందు బ్రదర్ కూడా మనకి చక్కగా మ్యాప్ చూపిస్తున్నారు. చూడండి, పరిశుద్ధ స్థలము ఇటు అటు దక్షిణం వైపు అలాగే ఉత్తరం వైపు ఏమేమి ఉంటాయో, ఏ గోత్రాలకి భూమి ఇవ్వబడుతుందో మ్యాప్ లో మనం చూసుకోవచ్చు. చంద్ర బ్రదర్ కూడా ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నారు. అయితే ఈ 12 గోత్రాలని పరిపాలించుటకు 12 శిష్యులు ప్రభువారు ఎవరిని ఎన్నుకున్నారో వాళ్ళు పరిపాలిస్తారు. దాంతో కూడిన వాక్య భాగము సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. 19వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనం. 19వ అధ్యాయము 28వ వచనం చదివినిపించమా? మత్తయి సువార్త జయంతి గారు చదివినిపిస్తారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 25వ వచనము. 28 అమ్మా, శిష్యులు 28 మత్తయి 28. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునరుత్థానమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇజ్రాయేలీల 12 గోత్రపుల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ 12 గోత్రాలకి భూమి ఇవ్వబడినప్పుడు ఆ 12 గోత్రాలని పరిపాలించుటకు 12 శిష్యులు ప్రభువారు ఆల్రెడీ సిద్ధపరిచారు. అయితే ఈ 12 శిష్యులు అనగానే కొంచెం లోతులో నేను వెళ్తున్నాను. ఇప్పుడు యూదా లేడు కదా, 12 గోత్రాలు 12 శిష్యుల్లో యూదా లేడు. సో ఆయన వైపున ఎంపికబడిన మత్తయి, సో ఆయన పరిపాలిస్తాడు. మనకందరు కూడా తెలుసు, ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. అపోస్తల కార్యము 1వ అధ్యాయము, అపోస్తల కార్యం 1వ అధ్యాయము. శిష్యులు 11 మంది శిష్యులు నిర్ణయం తీసుకుంటారు. ఏమనంటే యూదా వైపున ఒకరిని మనము ఎన్నుకోవాలి అని. అప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి అనే దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకునే సమయంలో 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటు ఎవరున్నారో వాళ్ళలో ఇద్దరిని మనము సెలెక్ట్ చేసి చీటీలు వేసి వాళ్ళిద్దరిలో ఒకరిని మనం సెలెక్ట్ చేసుకుందామని నిర్ణయించుకుంటారు. దాంతో కూడిన వాక్య భాగము మనం చదువుకుందాం. అపోస్తల కార్యం 1వ అధ్యాయము, అపోస్తల కార్యం 1వ అధ్యాయము 23వ వచనం నుంచి చివరి వచనం వరకు చదవమ్మా. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 23వ వచనం నుంచి. అప్పుడు వారు యుస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు మత్తేయును అని ఇద్దరిని నిల్వబెట్టి ఇట్లు ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోగుటకును యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనబరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చెను. కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు ఆ యూదా వైపున ఎవరు ఎంపికబడ్డాడు? మత్తయి. అంటే ఈ మత్తయి వేరు, ఆల్రెడీ 12 శిష్యులు ఉన్న మత్తయి వేరు. అయితే మరి బర్సబా ఆయన నిరాశపడిపోయి ఇంకా సేవలో వాడబడలేదా? వాడబడాడు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. అయ్యో, నన్ను దేవుడు ఎన్నుకోలేదే 12 మంది శిష్యుల్లో అని నిరాశ పడిపోలేదు. ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఏమనంటే, అన్యులు ఎవరెవరు సంఘంలో చేర్చబడుతున్నారో వాళ్ళ పట్ల శిష్యులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మీరు యూదా మతంకి చెందిన ఆచారంలో ఏమి కూడా ఆచరించే అవసరం లేదు.
మీరు కృప చేత రక్షణ పొందారు, ప్రభులో మీరు స్థిరంగా ఉండండి. మీరు సున్నతి పొందే అవసరం లేదు. ఇదంతా కూడా నిర్ణయము అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో వాళ్ళు తీసుకున్న తర్వాత ఎవరిని పంపిస్తున్నారో మనం ఒక్కసారి చూద్దాము. అపోస్తులు అమ్మా ఒకసారి చదవమ్మా. అపోస్తల కార్యం 15వ అధ్యాయము, అపోస్తల కార్యం 15వ అధ్యాయము 22వ వచనం నుంచి చదవమ్మా. అపోస్తుల కార్యము 15వ అధ్యాయం 22వ వచనం నుంచి. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబా అను మారు పేరు గల యూదాను శీలాను తమలో ఏర్పరచుకొనిన పౌలుతోను బరబ్బాతోను అంతియొకయు పంపుటకును యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటిని తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపిన దేవనగా అపోస్తులను పెద్దలునైన సహోదరులను అంతియొకయులోను సిరియానులోను కిలికీయులోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకును శుభమును. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్ములను కలవరపరిచిరి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము మాదిరికరం ఇచ్చి ఉండలేదు కనుక మనుష్యులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్ములను తాము అప్పగించుకొనిన బరబ్బా పౌలును అను మారు మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. కాగా యూదాను శీలను పంపి ఉన్నాము. వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన చాలమ్మా చాలు. సో బర్సబాకి ఇంకొక పేరేంటి? యూదాని. ఓకే, సో ఆయన నిరాశ పడిపోయి అయ్యో 12 శిష్యుల్లో నన్ను ఎన్నుకోలేదు అని ఆయన దిగజారిపోలేదు. మానసికంగా స్థిరంగానే ఉన్నాడు, ఆత్మికంగా స్థిరంగానే ఉన్నాడు. ఎంత స్థిరంగా ఉన్నాడు అని అంటే 15వ అధ్యాయంలో సంఘ పెద్దలందరూ కూడా కూడి అన్యులు యూదా మతంతో కూడిన ఆచారాలని ఆచరించాలా లేదా అని బట్టి నిర్ణయం తీసుకొని ఇంకా వేరే అన్య సంఘంలోకి ఎవరిని పంపిస్తున్నారంటే శీలాని బర్సబాని పంపిస్తున్నారు. ఇది మా నిర్ణయము అని వెళ్ళి చెప్పండి. ఎంత ప్రాముఖ్యమైన చోట బర్సబాకి ఇవ్వబడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 12 మంది శిష్యుల్లో బహుశా ఆయన లేడు కావచ్చు, కానీ ఎంత ప్రాముఖ్యమైన చోట, ఎంత ప్రాముఖ్యమైన బాధ్యత ఆయనకి ఇవ్వబడిందో అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సంఘంలో అందరు కూడా అవసరం. ఇప్పుడు పాస్టర్ కి ఇవ్వబడిన చోట బహుశా ఎవరు తీసుకోలేరు, కానీ పాస్టర్ తో పాటు వేరే పెద్దలు సహకరించకుండా ఉంటే సంఘం ముందుకు వెళ్ళదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల ఒక్కరి వలనే సంఘం ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఈ 12 మంది వలనే సువార్త ప్రపంచమంతా కూడా వెళ్ళుటకు వీల్లేదు. అలాగే ఆ ప్రపంచమంతా కూడా స్థాపింపబడిన సంఘాలు బలపరచబడుటకు ఈ 12 మంది మాత్రమే దేవుడు వాడుకుంటలేడు. మత్తయిని దేవుడు ఎన్నుకున్నాడు. యేసు ఆయన వీళ్ళ పరిపాలనలో ఒక గోత్రంని పరిపాలిస్తాడు. కానీ బర్సబా బహుశా 12 మందిలో లేకపోయినా సరే చాలా ప్రాముఖ్యమైన బాధ్యతలను నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆయన వెళ్ళి ఏం చేశాడో అది కూడా మనం చూద్దామమ్మా. 32వ వచనం, అదే 15వ అధ్యాయం 32వ వచనం. ఆర్ బర్సబా అని రాయబడి ఉంటది అపోస్తల కార్యంలో 32. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 32వ వచనం నుండి. మరియు యూదాయు శీలాయు కూడా ప్రవర్తులై ఉండి నందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్ములను పంపిన వారి యొద్దకు వెళ్ళుటకును సమాధానంతో సెలవు పుచ్చుకొనిరి. అయితే చాలమ్మా. సో బర్సబా ఆయన పేరు యూదా కూడా, ఆయన శీలా వెళ్ళి అన్య సంఘాలు ఏమేమి ఉన్నాయో, ఎవరు యూదా మతం నుంచి మారు మనసు పొందలేదో, ఎవరెవరు ఆ సంఘ సభ్యులై ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా విశ్వాసంలో బలపరిచి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనము నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాము. వేల పరిపాలనతో కూడిన నెక్స్ట్ స్లైడ్
గొర్రెల మేకల తీర్పు అయిపోతుంది. గొర్రెలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రభువారి రాజ్యంలో వాళ్ళు పాల్గొంటున్నారు. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకు చక్కగా మిలీనియల్ కింగ్డమ్ తో కూడిన స్లైడ్ చూపిస్తున్నారు. లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. అయితే ఇప్పుడు మనం ఇది కూడా చూద్దాము. ఏమనంటే ఏమేమి జరుగుతున్నాయి మనం చూద్దాం. ఫస్ట్ నేను అన్ని కూడా ఏస్ వాడబోతున్నాను. అరెస్టెడ్, అసిడెన్సీ, దాని తర్వాత ఆల్టరేషన్స్, ఏజ్, అన్హిలేట్, అబెండెండ్ అండ్ అడ్జుడికేషన్. మరి చెప్తున్నాను, 20వ అధ్యాయము వేల పరిపాలనతో కూడిన 20వ అధ్యాయం మనం చదువుకోవడానికి, మనం సులభంగా అర్థం చేసుకోవడానికి నేను వాడే ఏస్ ఏంటంటే, మొదటిగా అరెస్టెడ్, దాని తర్వాత అసిడెన్సీ, దాని తర్వాత ఆల్టరేషన్స్, ఏజ్, అన్హిలేట్, అబెండెండ్ అండ్ అడ్జుడికేషన్. సో మొదటిగా అరెస్టెడ్ గురించి చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఏమనంటే జాగ్రత్తగా వినండి. మనం అందరం కూడా ప్రభు నేర్పించిన ప్రార్థన పలుకుతాం, అవునా? ప్రభు నేర్పించిన ప్రార్థన మొదటి మాటల్లో ఏమున్నాయి? పరమ తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడును గాక. ఓకే చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. సో జాగ్రత్తగా వినండి. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడును గాక. అయితే ఎందుకు ఈ ప్రార్థన మనం చేస్తున్నాం? ఎందుకంటే ప్రభువారి రాజ్యం ఇంకా రాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వేల పరిపాలనతోనే ఆ రాజ్యం ప్రారంభమవుతుంది. ఆయన చిత్తం ఈ లోకంలో నెరవేర్చబడేటట్లు, పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడట్లేదు. ఎందుకు? ఈ లోకాధికారి ఎవరు? దేవుడా లేకపోతే ఇంకొక వ్యక్తియా? మీరే చెప్పాలి. ఈ లోకాధికారి ఎవరు? గట్టిగా చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. ప్రభువారే ఆయన లోకాధికారి అని మాటవాడి అపవాది. సో ఆ అపవాది ఉన్నప్పుడు దేవుని చిత్తం ఈ లోకంలో నెరవేర్చబడుటకు వీలుండదు. సో అపవాదిని ఏం చేస్తున్నారు? ఈ వేళ పరిపాలన ప్రారంభంలో అపవాది ఈ లోకాధికారి అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది అది కూడా నేను చదివిస్తాను. అమ్మా చదువమ్మా జయంతి. 14వ అధ్యాయం యోహాను సువార్త 30వ వచనం. 14వ అధ్యాయం 30వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. సాతానుడికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ఈ లోకాధికారి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనము. ఇంకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకం తెలుసుకున్నట్లును తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాడు. లెండి ఇక్కడి నుండి వెళ్ళుదాము. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ లోకాధికారి వేల పరిపాలనలో ఉంటే ఈ లోకాధికారి ఇంకా ఈ వేల పరిపాలనలు ఉంటే మరి దేవుని చిత్తం నెరవేర్చబడుతుందా? పరలోకంలో నెరవేర్చబడేటట్లు నెరవేర్చబడదు. సో ఏమవుతున్నది వేల పరిపాలన ప్రారంభంలో? చందు బ్రదర్ కూడా మనకి ఆ స్లైడ్, ఆ పిక్చర్ కూడా చూపిస్తారు. ఆ భయంకరమైన లోకాధికారిని ఏం చేస్తున్నాడు దేవుడు? అప్పుడే ఆయన చిత్తం ఈ లోకంలో పరలోకంలో నెరవేర్చబడేటట్టు నెరవేర్చబడుతుంది. ఫస్ట్ ఏంటంటే అరెస్టెడ్. మొదటి 3 వచనాలు చూడండి. బంధించేస్తున్నారు సాతాన్ని దేవుడు, దేవదూతని వాడి. చందు బ్రదర్ ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. సహోదరి చదివినిపిస్తారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివినిపించమ్మా. ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూపించాలో చందు బ్రదరు కర్జర్ పెట్టి చూపిస్తారు సహోదరి చదివినిపించేటప్పుడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం నుండి మరియు 3వ వచనం వరకు చదవమ్మా. పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవులు గల యొక్క దేవదూత పరలోకం నుండి
దిగువచ్చుట చూచి తిని. చూడండి, ఆ దేవదూత చేతిలో తాళం చేయి కూడా ఉంది. చందు బ్రదర్ చక్కగా చూడండి, కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. తాళం చేయి కూడా ఉంది. చదవమ్మా. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసి అగాధంలో ఆ 1000 పడవేశారు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇంకా జనులను మోసపరుచుకున్నట్లును అగాధమును మూసి దానికి ముద్ర వేసను. అటు పిమ్మట వాడు కొంచెము కాలమును విడిచిపెట్టబడవలెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1000 సంవత్సరములో 1000 పరిపాలన అయిపోయే చివర్లని మరి అపవాదిని దేవుడు రిలీజ్ చేస్తాడు. కానీ ఈ 1000 పరిపాలనలో అపవాది ఉండడు. దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడుతుంది. సో ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాట కూడా పంచుకొని నేను నెక్స్ట్ ఏకి వెళ్తాను. అది ఏంటంటే, జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తం ఈ లోకంలో పరలోకంలో నెరవేర్చబడేటట్లు నెరవేర్చబడట్లేదు. కానీ జాగ్రత్త వినండి, ఎక్కడన్నా ఒక చోటలో దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడుతున్నది అని అంటే ఆయన రక్తం చేత కొనబడిన సంఘంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంఘము 1000 పరిపాలనకి ప్రతిబింబమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అననీయ సఫైరా ఎక్కడన్నా అబద్ధం మాట్లాడనియండి, వాళ్ళకేమయ్యేది కాదు. కానీ సంఘంలో అబద్ధం మాట్లాడారు కాబట్టి కింద పడిపోయి చనిపోతున్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కొరింథు సంఘంలో ఉన్న విశ్వాసులు వాళ్ళు ఎక్కడన్నా అపవిత్రంగా జీవిస్తే వాళ్ళకేమయ్యేది కాదు. కానీ సంఘంలో చేర్చబడిన తర్వాత ప్రభు బలలో పాల్గొంటూ అపవిత్రంగా జీవిస్తుంటే ఏమైంది వాళ్ళ పరిస్థితి? సహోదరితో నేను చదివిస్తాను ఈ వాక్య భాగం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29-30 వచనాలు చదివించామా? 1 కొరింథీ 11వ అధ్యాయము 29-30 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అపవిత్రంగా జీవిస్తూ సంఘంలో చేర్చబడిన తర్వాత ప్రభు బలలో పాల్గొంటూ ఎలాగ దేవుని ఉగ్రతకి వీళ్ళు పాత్రులయ్యారో మనం చూద్దాం. 1 కొరింథీయు 11వ అధ్యాయము 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చాలా మంది నిద్రించుచున్నారు అంటే చనిపోయారు. చాలా మంది రోగులై ఉన్నారు, చాలా మంది బలహీనులై ఉన్నారు. ఎందుకంటే 1000 పరిపాలనలో ప్రపంచం అంతా కూడా దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడన్నా నెరవేర్చబడుతుందంటే ఆయన రక్తం చేత కొనబడిన సంఘంలో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇప్పుడు 1000 పరిపాలనలో దేవుని చిత్తము పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో ప్రపంచం అంతా కూడా నెరవేర్చబడాలి అని అంటే లోకాధికారి ఎక్కడ ఉండాలి? లోకాధికారి బంధింపబడాలి, అగాధంలో బంధింపబడాలి. సో అందుకే మొదటి 3 వచనాలని మనం వర్ణించుటకు వాడిన ఏంటంటే అరెస్టెడ్. ఇప్పుడు మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అసెండెన్సీ అని అంటే ఎవరు పరిపాలిస్తున్నారు యేసుతో పాటు ఈ లోకంని, అలాగే ఎవరిని వాళ్ళు పరిపాలిస్తున్నారు అది మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. అసెండెన్సీ ఇక్కడ చూడండి. ద రూలర్స్ అండర్ క్రైస్ట్, ఇంకొకటి ద రూల్డ్ అండర్ క్రైస్ట్. 2 గుంపులు మీకు కనిపిస్తున్నాయి. నేను చదివి వినిపిస్తుండగా చందు బ్రదర్ ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. ద రూలర్స్ అండ్ ద రూల్డ్, ద రూలర్స్ అండ్ ద రూల్. ఎవరు పరిపాలించే గుంపులు ఉన్నారు, ఎవరు పరిపాలించబడిన గుంపులో ఉన్నారు. సో ఎవరు పరిపాలిస్తున్నారు యేసుతో పాటు ఈ 1000 పరిపాలనలో? 12 శిష్యులు 12 గోత్రాలని పరిపాలిస్తున్నారు, అదొక గుంపు. రెండో గుంపు ఏంటంటే పాత నిబంధన విశ్వాస వీరులు, అబ్రహాం, ఈసాకు, యాకోబు, దావీదు, దానియేలు, వాళ్ళు కూడా పరిపాలిస్తున్నారు. దాని తర్వాత ద ఎంటీ సెయింట్స్ ఫ్రమ్ ద డే ఆఫ్ పెంటికాస్ట్ టు రాప్చర్, కొత్త నిబంధన విశ్వాస వీరులు ఎవరెవరు పెంతికోస్తు దినం నుంచి మారు మనసు పొందారో, ఎవరు ఆరోహణమై వెళ్ళారో,
మరి చెప్తున్నాను, పెంతెకోస్తు దినం నుంచి మారుమనసు పొందిన క్రైస్తవులు ఆరోహణమై వెళ్ళిన సమయం వరకు ఎవరెవరు మారుమనసు పొంది క్రైస్తవులుగా ఉన్నారో వాళ్ళు కూడా యేసుతో పాటి ఈ లోకంని పరిపాలిస్తారు. ఎన్నో మినిస్ట్రీస్ ఉంటాయి, ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ కి వాళ్ళు హెడ్స్ అయి ఉంటారు. జస్ట్ నేను చెప్తున్నాను, దేవుడు గొప్ప దేవుడు, గొప్ప మహిమ కలిగిన దేవుడు. ఎలాగ వాళ్ళు సాక్రిఫైస్ చేశారో అలాగా కూడా వాళ్ళకి బహుమానాలు దేవుడు ఇయ్యొచ్చు. మా అంకుల్ నాకు ఇంకా బాగా గుర్తుంది, ఆయన చాలా మంచి పోస్ట్ లో ఉన్నాడు. మా మిస్సెస్ కి ఆయన చిన్ననాయన అవుతారు, ఇషాకర్ అంకుల్ అని పిలుస్తాము. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో చాలా మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు సేవకి పిలుపు వచ్చింది, సేవకు సమర్పించుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన బహుశా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి మేనేజింగ్ డైరెక్టర్, అన్నిటికంటే ఉన్నతమైన చోటలో ఉండొచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకు తెలియదు, ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు. అటువంటి బహుమానాలు ప్రభు మన కొరకు సిద్ధపరచున్నారు. పాస్టర్ సురేష్ మనోహరం గారు పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇచ్చిపెట్టి సేవకు వచ్చారు. సో ఆయిల్ మినిస్ట్రీకి నువ్వు హెడ్ గా ఉండు, పెట్రోలియం మినిస్ట్రీకి నువ్వు హెడ్ గా ఉండు అని చెప్పొచ్చు. దేవుడు మనకు చెప్పదు. నేను చెప్తున్నాను కదా, దేవుడు ఇచ్చే బహుమానాలు ఎలాగుంటాయంటే, హతసాక్షులు కూడా ప్రభువారి పాదం దగ్గర పడి ఏడుస్తారంట. ప్రభువా, మేము ఇంతే చేశాం ప్రభువా, నీ కొరకు ఇంత ఇస్తున్నావా మా కొరకు అని ప్రభుని మహిమపరుస్తారంట. రంపంతో కోయబడిన హతసాక్షులు కూడా దేవుని బహుమానాలను చూసినప్పుడు, ప్రభువా మేము ఇంతే చేశాం ప్రభువా నీ కొరకు, మాకు ఇంత ఇస్తున్నావా అని ఆశ్చర్యపడి ఆయన పాదం దగ్గర పడి ఆయన పాదంని ముద్దులు పెట్టుకుంటారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎవరెవరు పరిపాలించే గుంపులు ఉన్నారు, మరి చందు బ్రదర్ మనకి ఆ స్లైడ్ చూపిస్తారు. చూడండి, మొదటిగా 12 మంది శిష్యులు 12 గోత్రాలని పరిపాలిస్తారు. పాత నిబంధన విశ్వాస వీరులు, వాళ్ళు లోకంని పరిపాలిస్తారు యేసుతో పాటి. కొత్త నిబంధనంలో విశ్వాసులు పెంతెకోస్తు దినం నుంచి ఆ 3000 మంది ఎవరు రక్షణ పొందారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు మారు మనసు పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోహణమయ్యే వరకు వాళ్ళు కూడా చాలా రూలింగ్ పొజిషన్ లో ఉంటారు. అంటే వాళ్ళు లోకంనే పరిపాలించకుండా పోయినా సరే వాళ్ళు ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ కి హెడ్స్ అయి ఉంటారు. చాలా ఉన్నతమైన చోటలో, చాలా టాప్ పొజిషన్ లో ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్స్ లేకుండా ఉంటే అడ్మినిస్ట్రేషన్ వీలు కాదు, ఆ డిపార్ట్మెంట్స్ లేకుండా ఉంటే గవర్నెన్స్ వీలు కాదు, ఆ డిపార్ట్మెంట్స్ లేకుండా ఉంటే సమాజంలో స్థిరత రాదు. సో అటువంటి డిపార్ట్మెంట్స్ కి వాళ్ళు హెడ్స్ అయి ఉంటారు. ఇంకా ద మార్టర్డ్ సెయింట్స్ ఆఫ్ ది ట్రిబులేషన్ పీరియడ్, ఆరోహణం అయినప్పుడు మారు మనసు పొందిన క్రైస్తవులే కాదండి, అప్పటి వరకు మారు మనసు పొందిన క్రైస్తవులే కాదు, ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలో అనేకులు మారు మనసు పొంది హతసాక్షులుగా చనిపోయారు. వాళ్ళు కూడా పరిపాలిస్తారు, ఇప్పుడు ఎవరిని పరిపాలిస్తారు అది మనం చూద్దాం. ద రూల్డ్ అండర్ క్రైస్ట్. మనం ఫస్ట్ ఏం చూసాము, సబ్ హెడింగ్ ద రూలర్స్ అండర్ క్రైస్ట్. ఇప్పుడు ద రూల్డ్ అండర్ క్రైస్ట్ ఎవరెవరు అని అంటే, ద రిపెంటెంట్ జూస్ హూ యాక్సెప్టెడ్ క్రైస్ట్ బిఫోర్ ద ఆర్మగెడాన్ వార్. యూదులు ఎవరెవరో ఈ ఆర్మగెడాన్ యుద్ధం ముందు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారు పరిపాలించబడతారు. వాళ్ళు ఈ వేళ్ల పరిపాలనలో అనేక మేళ్లు పొందుతారు. ఎక్కడ చూసినా సమాధానమే ఉంటది, ఎక్కడ చూసినా మంచి ఆరోగ్యమే ఉంటది, ఎక్కడ చూసినా స్థిరత ఉంటది సమాజంలో. అక్కడ దొంగతనం ఉండదు, హత్య ఉండదు, అన్ని కూడా చాలా మంచిగా ఉంటది. దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడుట వాళ్ళు రుచి చూస్తారు. ఆ పరిస్థితిని, చిన్న పరలోకంని వాళ్ళు రుచి చూస్తారు. సో repented Jews who accepted Christ before the Armageddon war, and the sheep, ఎవరెవరు గొర్రెలుగా ఎంచబడారో, ఈ గొర్రెల మేకల తీర్పులు ఎవరెవరు గొర్రెలుగా ఎంచబడారో వాళ్ళందరూ కూడా పరిపాలించబడతారు. ఈ వేళ్ల పరిపాలనలో అనేక మేళ్లు వాళ్ళు పొందుతారు. సో ఇప్పుడు మనం 2 ఏలు చూసాం, వేళ్ల పరిపాలనతో కూడిన 2 ఏస్. ఒక ఏ ఏంటి, అరెస్టెడ్. రెండో ఏంటి, అసెండెన్సీ. అసెండెన్సీ అంటే దాంట్లో మనము 2 గుంపులని మనము గమనించాం. ఒక గుంపు పరిపాలించే గుంపు, రెండో గుంపు పరిపాలించబడిన గుంపు. ఇప్పుడు మనము 3వ ఏకి వెళ్దాం. అదేంటంటే ఆల్టరేషన్స్. ఏమేం జరుగుతాయి, ఏమేం మార్పులు జరుగుతాయి. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకి ఆ చక్కని స్లైడ్ చూపిస్తున్నారు. నేను రైమింగ్ వర్డ్స్ వాడుతున్నాను. ఏమేం మార్పులు జరుగుతాయి అంటే,
ఫిజికల్, చంద్ర బ్రదర్ యూ కెన్ పాయింట్ ఎ కర్సర్, ఫిజికల్, ఇంటర్నేషనల్, జువాలజికల్ అండ్ స్పిరిచువల్. ఏమేమి మార్పులు ఈ వేళ పరిపాలనలు జరుగుతాయి మరి చెప్తున్నాను. చంద్ర బ్రదర్ యూ కెన్ పాయింట్ ఎ కర్సర్. మొదటిగా ఫిజికల్, ఏమేమి ఫిజికల్ మార్పులు, రెండవది ఇంటర్నేషనల్, మూడవది జువాలజికల్, నాలుగవది స్పిరిచువల్. ఓకే, సో మొదటిగా ఫిజికల్ ఏమేం మార్పులు జరుగుతాయి, దాంతో కూడిన వాక్య భాగము నేను సహోదరి జయంతితో చదివి వినిపిస్తాను. ఇప్పుడు వాతావరణం అంతా కూడా మారిపోయింది. భూమి పూర్ణ జన్మం అప్పుడు అనే మాట సహోదరి చదివింది, మనం అందరం కూడా విన్నాం. మత్తయి సువార్త 19:28 ఏముంది, భూమి పూర్ణ జన్మం అప్పుడు 12 గోత్రాలని నా 12 శిష్యులు పరిపాలిస్తారని ప్రభువారు అన్నారు. సో పూర్ణ జన్మం అంటే అన్ని నూతన పరచబడుతుంది, అట్మాస్ఫియర్ నూతన పరచబడుతుంది, అక్కడ అంతా కూడా పొల్యూషన్ అంతా కూడా వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అటువంటి సమయంలో ఫిజికల్ మార్పులు ఏంటి మనం చూద్దాం. ఒకసారి తీయమ్మ యెషయా గ్రంథం 65:20. చందు బ్రదర్ యూ కెన్ షో ది కన్సర్న్ స్లైడ్. ఇక్కడ చూడండి 65:20. చందు బ్రదర్ మనకి ఆ స్లైడ్ కూడా చూపిస్తారు. నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్, ఫిజికల్ చూద్దాం ఏమవుతున్నదో. 65 చూడండి, ప్రొలాంగ్డ్ లైఫ్. ఇక్కడ చూడండి, చూడడానికి కొంచెం ముసలోడుగా అయినా అనిపిస్తున్నాడు ఈ పిక్చర్ లో. తెల్ల ఎంటికలు ఉన్నాయి కానీ చక్కగా ఎక్సర్సైజెస్ చేస్తున్నాడు. ఓకే, ఏం జరగబోతుందంట చూడండి, బలం ఉంది, చేతిలో మసిల్స్ ఉన్నాయి, జుట్టు మాత్రం కొంచెం తెల్లగుంది కానీ మసిల్స్ మాత్రం బాగున్నాయి. ఓకే, సో ఏం జరుగుతుంది వేళ పరిపాలనలో, ఏం మార్పు వస్తుంది ఒకసారి చదవమ్మా. 65:20. యెషయా గ్రంథం 65:20. అక్కడ ఇంకను పొద్దు దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండిన ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరములు వయసు గలవారై చనిపోవుదురు, పాపాత్ముడై శాపగ్రస్త గలవాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. ఇంకా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంతా కూడా పెరిగిపోతుంది. ఎందుకు? వాతావరణం నూతన పరచబడింది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, మీరు అందరు కూడా బైబిల్ చదివిన వాళ్ళే, ఆది కాండం అంతా కూడా చదివిన వాళ్ళే. ఆది కాండం 5వ అధ్యాయానికి మనం వస్తే అక్కడ ఆ సమయంలో ఉన్న పితరుల గురించి రాయబడి ఉన్నది. ఆదాము 930 సంవత్సరంలో జీవించాను, మెతుసలే 969 సంవత్సరంలో జీవించాను. ఇప్పుడు ఆ వరదల తర్వాత, జాగ్రత్తగా వినండి, వరదల తర్వాత ఆయుష్కాలం తగ్గిపోతున్నది. అబ్రహాం దగ్గర వస్తే 175, మరి దావీద్ దగ్గర వస్తే 70 సంవత్సరాలే, ఇంకా మోషే సమయంలో కూడా 70 సంవత్సరాలే. అందుకే 90వ కీర్తనలో మోషే ఏం రాస్తాడు, ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. అవునా? ఆయన 80వ సంవత్సరంలో సేవకి పిలువబడాడు అని అంటే దేవుని శక్తి ఎంతో గొప్పది అని చూపించకు. మోషేలో శక్తి లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన శక్తి ఎప్పుడు శూన్యం అవుతున్నదో దేవుని శక్తి అక్కడ ప్రారంభమవుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే 80వ సంవత్సరంలో మోషేని సేవకి దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే మోషేనే రాశాడు కదా, 70 సంవత్సరం మంచి బతుకుతాడు, అధిక బలం ఉంటే 80 సంవత్సరంలో 90 కీర్తనలు రాశాడు. సో 930 సంవత్సరంలో ఆదాం బతికాడు, 969 సంవత్సరంలో మెతుసలే బతికాడు. మరి ఎందుకు ఈ వరదల తర్వాత ఆయుష్కాలం తగ్గిపోతున్నది? వరదల తర్వాతనే తగ్గుతున్నది ఎందుకు? బహుశా ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత నేను, దెబోరా సిస్టర్ అందరం కూడా మాట్లాడి ఆది కాండం బైబిల్ స్టడీ కూడా ప్రారంభం చేస్తాం. అయితే జాగ్రత్త వినండి, ఏమైంది హీబ్రీ బైబిల్ మనం చదివితే, వర్షం వచ్చినప్పుడు, జాగ్రత్త వినండి, అప్పటి వరకు దేవుడు భూమిని ఎలాగ తడిపాడు అని అంటే మంచుతో తడిపాడు. అప్పటి వరకు వర్షం కూడా ఎవరు చూడలేదు. అందుకే మోషే మన హీబ్రీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు నోవాని ఎలాగ మెచ్చుకుంటాడు అని అంటే, దేవుడు వర్షం వస్తుంది, వరదలు వస్తాయి అని చెప్పినప్పుడు ఆయన దేవుని మాటలు విని ఓడను కట్టడం స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు వర్షం ఎవరు చూడలేదు. మంచుతో దేవుడు భూమిని తడిపేవాడు. ఆ భూమి తడపబడింది మంచుతో కాబట్టి అప్పుడు వ్యవసాయం జరిగేది. వర్షాలను ఎవరు చూడలేదు. అందుకే హీబ్రీలకు రాసిన పత్రికలో మనం చూద్దాము, 11వ అధ్యాయం చదువుదామమ్మా. హీబ్రీలకు రాసిన పత్రిక నోవా గురించి ఏమని రాయబడి ఉన్నది మనం చూద్దాం. ఒకసారి 7వ వచనం చదవమ్మా.
హీబ్రీయులకు రాసిన పత్రిక 11:7 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. హెబ్రీయులకి రాసిన పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోహ ఆది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అప్పటి వరకు చూడని విషయం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అప్పటి వరకు చూడని విషయం, వర్షాలు రావటం, వరదలు రావటం ఏమీ చూడలేదు. ఎందుకంటే అప్పటి వరకు భూమిని దేవుడు ఎలాగా తడిపాడు? మంచుతో తడిపాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. మంచుతో దేవుడు తడిపాడు భూమిని అని ఆదికాండం 2:3 చదవామా? ఆదికాండం 2:5-6 చదువు. వర్షం రాలేదు అప్పటి వరకు. ఆదికాండం 2:5-6 ఆదికాండం 2:5 అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల ఆవిరి భూమిని తడిపాను. అప్పటి వరకు వర్షం రాలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే నోవాని పౌలు భక్తుడు మెచ్చుకుంటున్నాడు. అప్పటి వరకు అరే వర్షమే ఆయన చూడలేదు, కానీ ఓడని సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఆర్ యు ఆల్ విత్ మీ? మంచుతో దేవుడు భూమిని తడిపేవాడు. అలాగే వ్యవసాయం జరిగేది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. ఎప్పుడు వర్షం వచ్చిందో హీబ్రీ బైబిల్లో ఎలాగుంటదంటే, ఆ వర్షం వచ్చినప్పుడు ఆకాశంని చీల్చుకొని వచ్చాను అనే మాట ఉంటుంది. జాగ్రత్త వినండి. మనం తెలుగు బైబిల్స్ లో, ఇంగ్లీష్ బైబిల్స్ లో ఆ మాటలు లేవు. వర్షం వచ్చినప్పుడు ఆకాశంని చీల్చుకొని వచ్చాను అంటే, చీల్చుకొని వచ్చాను అని అంటే మనకు అందరికి కూడా తెలుసు, అట్మాస్ఫిరిక్ లేయర్ ఉంది. అట్మాస్ఫిరిక్ లేయర్ ఉంది. అప్పుడున్న అట్మాస్ఫిరిక్ లేయర్ లో ఆక్సిజన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడు వర్షం వచ్చానో, చీల్చుకొని వచ్చానో, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. కాబట్టి మనిషి తక్కువ ఆక్సిజన్ పీల్చుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఆరోగ్యం కూడా అంత బలంగా లేదు. కాబట్టి ఆయుష్కాలము తగ్గిపోతున్నది. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతానండి. ఎవరన్నా చనిపోతున్నారు అని అంటే మోడర్న్ డే డాక్టర్స్, మోడర్న్ డే హాస్పిటల్స్ లో చివరి పద్ధతి ఏం వాడతారు ఆయనను రివైవ్ చేయడానికి? వెంటిలేషన్ పాస్టర్ గారు, వెంటిలేటర్, ఆర్టిఫిషియల్. రైట్ ఆన్సర్ బ్రదర్ రాజ్ కుమార్ గారు. అరే ఫుల్ ఆక్సిజన్ తో నింపుదాం ఆయనని, ఆయన లంగ్స్ ని ఫుల్ ఆక్సిజన్ తో నింపుదాం, అప్పుడన్నా ఆయన రివైవ్ అవుతాడేమో అని ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆక్సిజన్ ఇస్ అ లైఫ్ గివింగ్ గ్యాస్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు మరి ఆయుష్కాలం తగ్గిపోతుంది కదా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందుకే ఆయుష్కాలం తగ్గిపోతున్నది. ఇప్పుడు నా సొంత వ్యక్తిగత అనుభవం మీతో పంచుకుంటున్నాను. అది చిన్న సాక్ష్యం కూడా అని మీరు అనుకోవచ్చు. నేను పుట్టినప్పటి నుంచి నాకు అడినాయిడ్స్ ప్రాబ్లం ఉండింది, టాన్సిల్స్ ప్రాబ్లం ఉండింది. 34 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే, మళ్ళీ చెప్తున్నాను, 34 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నాకు బీపీ ప్రాబ్లం వచ్చేసింది, షుగర్ ప్రాబ్లం వచ్చేసింది. అడినాయిడ్స్ అంటే సరిగా నేను గాలి పీల్చుకుంటలేను, టాన్సిల్స్ అంటే కూడా సరిగా నేను గాలి పీల్చుకుంటలేను. అప్పుడు నేను డాక్టర్ దగ్గర వెళ్ళాను సర్జరీ కొరకు. ఆయన అంతా కూడా ఎగ్జామిన్ చేసి ఏమన్నాడంటే, సురేష్ గారు మీరు ఆక్సిజన్ ఇప్పటి వరకు సరిగా పీల్చుకోలేదండి అని అన్నాడు. దాని తర్వాత నాకు షుగర్ ప్రాబ్లము, బీపీ ప్రాబ్లం ఉందని ఆయనకు తెలుసు, 34 సంవత్సరాల వయసు అప్పుడే. అయితే ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఆ ఏంటి డాక్టర్ గారు, ఏంటి సర్జను, సురేష్ గారు ఇప్పుడు మీరు షుగర్ తో కూడిన టాబ్లెట్స్ వేసుకునే అవసరం లేదు, ఇంకా బీపీ టాబ్లెట్స్ మీరు వేసుకునే అవసరం లేదు అని చెప్పాడు. నేను ఆశ్చర్యపడాను.
ఎందుకు డాక్టర్ గారు అంటే, ఇప్పుడు మీరు సరైన ఆక్సిజన్ పీల్చుకోబోతున్నారు కాబట్టి అని అన్నారు. అయితే నా సర్జరీ హైదరాబాద్ లో అయింది. నేను అప్పుడు పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ గా వరంగల్లో పనిచేస్తున్నాను. మరి ఇక్కడ ఆపరేషన్ అయిపోయిన తర్వాత వరంగల్కి వెళ్ళాను. నా ఆలోచన అంతా కూడా ఇదే. బీపీ షుగర్ ప్రాబ్లమ్స్ వస్తే అది జీవితాంతం ఉంటది, జీవితాంతం మందులు వాడాలనే ఆలోచనతోనే నేనున్నాను. వరంగల్ వెళ్ళిపోయిన తర్వాత అలాగే బీపీ టాబ్లెట్స్ కంటిన్యూ చేశాను. ఒక సాయంత్రం వేళ తల తిరిగింది. అయితే అరే బీపీ పెరిగిపోయిందేమో అని హాఫ్ టాబ్లెట్ మరి బీపీది వేసుకున్నాను. ఇంకా తల ఎక్కువగా తిరగటం స్టార్ట్ అయింది. లక్కీగా ఫుల్ టాబ్లెట్ వేసుకోలేదు, హాఫ్ టాబ్లెట్ వేసుకున్నాను. తల తిరిగేటప్పుడు డాక్టర్ దగ్గర కూడా డ్రైవ్ చేసుకొని కార్ తీసుకొని వెళ్ళడానికి కుదరలేదు. ఒక పెట్రోల్ బంక్ ఓనర్ నా ఫ్రెండ్ ని పిలిచాను. ఆయన నన్ను డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు పరీక్షించినప్పుడు బీపీ చాలా లోగా ఉంది. ఆయన ఆ డాక్టర్ గారు కొంచెం నన్ను గద్దించారు. అరే మీకు బీపీ ప్రాబ్లమే లేదు సురేష్ గారు, ఎందుకు బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు అని చెప్పినప్పుడు ఆ ఈఎన్టీ సర్జన్ మాటలు నాకు గుర్తొచ్చినాయి. ఏమనంటే, సురేష్ గారు ఇప్పుడు చక్కగా మీరు ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు, ఎక్కువ ఆక్సిజన్ మీరు పీల్చుకోబోతున్నారు, మీకు షుగర్ ప్రాబ్లము ఇంకా బీపీ ప్రాబ్లం వెళ్ళిపోతుంది అని అన్నారు. అలాగే వెళ్ళిపోయింది. షుగర్ లెవెల్స్ అన్ని కూడా నార్మల్ అయిపోయినాయి. నిజంగా నేను అనుభవించిన సత్యం నేను మీతో పంచుకుంటున్నాను. ఇది నా సాక్ష్యం అని కూడా అనుకోవచ్చు. సో భూమి పూర్ణ జన్మమప్పుడు అంటే కంప్లీట్ గా దేవుడు రెన్యూ చేస్తున్నాడు. పొల్యూషన్ అంతా కూడా వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, అందుకే ఆయుష్ కాలము పెరుగుతున్నది. మరి అందరూ 900 సంవత్సరాలు 800 సంవత్సరాలు బతకటము స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఎవరు వేల పరిపాలన ప్రారంభంలో ఉన్నారో, గొర్రెలుగా ఎవరు ఎంటర్ అయ్యారో, వేల పరిపాలన చివరి వరకు వాళ్ళు బతికే ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఆల్టరేషన్ వి హావ్ సీన్? ఫిజికల్. ఇప్పుడు మనం రెండో ఆల్టరేషన్ కి మనం వెళ్దాం. చందు బ్రదర్ విల్ బి షోయింగ్ us the slide. చందు బ్రదర్, నెక్స్ట్ ఈస్ ఇంటర్నేషనల్. ఏమేమి మార్పులు కలుగుతాయి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంని పరిపాలించే సమయంలో, దీనికంటే ముందు నేను ఈ స్లైడ్స్ కూడా మీకు చూపిస్తాను. మొదటి ప్రపంచం యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగింది? లక్షల కొలది ప్రజలు చనిపోయారు. ఇక్కడ చూడండి హెడ్డింగ్, వరల్డ్స్ ఫెయిలియర్ టు ఎస్టాబ్లిష్ పీస్. అంటే ప్రపంచము ప్రయత్నించింది, ప్రపంచం నాయకులు ప్రయత్నించారు సమాధానం ప్రపంచం అంతా కూడా తీసుకొని వచ్చేటప్పుడు, కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇక్కడ మీకు ఒక లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ అనిపిస్తుంది. చందు బ్రదర్, యూ కెన్ ప్రెస్ ద బటన్ వన్స్ అగైన్, వీ విల్ సీ వాట్ ఇట్ ఈస్. ఒకసారి బటన్ ప్రెస్ చేయండి. దిస్ ఇస్ కాల్డ్ ది బిల్డింగ్ వేర్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది అక్కడ స్థాపించబడింది. ఒక ఆర్గనైజేషన్ స్థాపింపబడింది, దాని పేరు లీగ్ ఆఫ్ నేషన్స్. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండిందంటే జెనీవాలో ఉండింది. చందు బ్రదర్, యూ కెన్ ప్రెస్ ద బటన్. ఇక్కడ చూడండి, లీగ్ ఆఫ్ నేషన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1919 లో స్టార్ట్ అయింది అది. ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే, అరే ఇంకొకసారి ప్రపంచ యుద్ధం జరగకూడదు, లక్షల కొలది ప్రజలు చనిపోకూడదు అని మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు నేను జెనీవాలో దాని హెడ్ క్వార్టర్స్ ఉండింది. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా మనకి చూపిస్తున్నారు. చూడండి, లీగ్ ఆఫ్ నేషన్స్ ఇన్ 1919. ఆ బిల్డింగ్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు కూడా మనం జెనీవా, స్విట్జర్లాండ్ కి వెళ్తే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. చందు బ్రదర్, యూ కెన్ షో ఆల్ ఆఫ్ us. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ రెండో ప్రపంచ యుద్ధంని ఆపగలిగిందా? గివ్ మీ an ఆన్సర్. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ రెండో ప్రపంచ యుద్ధంని ఆపగలిగిందా? లేదు పాస్టర్ గారు. లేదు. రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో కూడా లక్షల కొలది ప్రజలు చనిపోయారు. అప్పుడు మరి దేశ నాయకులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అరే ఒక సంస్థ ఉండాలి, యుద్ధం ఎవరి మధ్యన ప్రారంభం అయితే మనం మధ్యవర్తులై ఉండి అక్కడ సమాధానం తీసుకొని రావాలి అని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు. ఇక్కడ చందు బ్రదర్ చూడండి, మనకి చూపిస్తున్నారు. చూడండి, ఫస్ట్ లీగ్ ఆఫ్ నేషన్స్ 1919 లో జెనీవాలో దాని ఆఫీస్ ఉండింది. ఇప్పుడు మనకందరు కూడా తెలుసు యుఎన్ఓ ఎక్కడ ఉందో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ న్యూయార్క్ లో ఉంది. చందు బ్రదర్, యూ కెన్ షో ది పిక్చర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్. అయితే మరి నేను మిమ్మల్ని ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నానండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇక్కడ చూడండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1946.
ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం 1944లో ఎండ్ అయింది, న్యూయార్క్ లో ఇది స్థాపింపబడింది. ఇప్పుడు సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈ లోకంలో సమాధానం తీసుకురాగలిగిందా? యుద్ధాలను ఆపివేసేసిందా? ఇప్పుడు కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరగట్లేదా? ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరగట్లేదా? ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరగట్లేదా? అడుగుతున్నా మిమ్మల్ని సూటిగా. జరుగుతున్నాయి పాస్టర్. జరుగుతున్నాయి. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, యునైటెడ్ నేషన్స్ ఇస్ అ టూత్లెస్ టైగర్ అని అన్నాడు, పళ్ళు లేని పులి అని అన్నాడు. అది ఆల్ అండర్స్టాండింగ్. సో వీళ్ళ పరిపాలనలో ఏం జరుగుతుందో అది మనం చూద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ ఫిజికల్ చేంజ్, దాని తర్వాత ఇంటర్నేషనల్ చేంజ్ ఏం జరుగుతుంది. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకి చూపిస్తున్నారు చూడండి. జయంతి సిస్టర్ కూడా చదివినిపిస్తారు. వాళ్ళ ఆయుధాలని ఎలాగ మార్చుకుంటారంటే ప్రజలు వ్యవసాయం వస్తువులుగా మార్చుకుంటారంట. ఇక్కడ చూడండి, ఇషయా గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలు చదివినిపించమ్మా జయంతి. ఇషయా గ్రంథం 2వ అధ్యాయం 1 వచనం నుంచి 4వ వచనం. ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో చందు బ్రదర్. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుండి, యూదాను గురించి యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వల్ల కలిగిన దేవోక్తి. అంత దినములలో పర్వతముల పైనను యెహోవా మందిర పర్వతములను పర్వత శిఖరములను స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చుదురు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములను గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెలుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను, తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనుల మీదికి జనులు ఖడ్గమెత్తకయుండును. యుద్ధములు చేయు నేర్చుకొనుట ఇక మానివేయును. Hallelujah, praise the Lord. Are you all understanding? ఫిజికల్ చేంజెస్ ఎలాగా జరుగుతాయో వేళ పరిపాలనలో ఇంటర్నేషనల్ చేంజెస్ కూడా జరుగుతాయి. ఇక్కడ చూడండి, వాళ్ళ ఆయుధాలని వ్యవసాయ వస్తువులుగా మార్చుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశమే తీసుకోండి, డిఫెన్స్ బడ్జెట్ అంటే ఎన్నో వందల కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడతారు. దేని కొరకు అని అంటే సైనికులని సిద్ధంగా ఉంచుటకు, యుద్ధం కొరకు. ఇప్పుడు ఎక్కడ చూసినా సమాధానం ఉన్నప్పుడు ఎందుకు లక్షల కోట్లు మనము ఆయుధాలు తయారు చేయడానికి ఎందుకు మనం వాడాలి? వ్యవసాయ వస్తువులకు మనం వాడదాం. ఇంకా ఎక్కువ భూమిని మనము అగ్రికల్చర్ కొరకు వాడుకుందాం. ఇంకా మనం ఏం చేద్దాం, ఎక్కువ ఆహారం నిషిద్దాం, ప్రజలకి ఇంకా ఎక్కువ ఆహారం ఇద్దాం అని. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ పైన మనకి కర్జా పెట్టి చూస్తున్నారు. వాళ్ళ ఆయుధాలను ఏం చేస్తున్నారు? వ్యవసాయ వస్తువులుగా మార్చుకుంటున్నారు. డిఫెన్స్ బడ్జెట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అగ్రికల్చరల్ బడ్జెట్. అది ఆల్ విత్ మీ. ఇంకా నమూనాగా నేను చూపిస్తున్నాను చూడండి. ఒక సమయంలో రష్యా దేశంలో గార్బచేవ్ అనే ఒక మంచి నాయకుడు, గార్బచేవ్ ఉన్న వరకు కొంచెం రష్యాలో అన్ని కూడా స్థిరంగా ఉండింది. ఆయన ఊహించింది ఏంటంటే ప్రపంచం అంతా కూడా సమాధానం రావాలి, అమెరికా రష్యా మధ్యన ఎప్పుడు యుద్ధాలు రాకూడదు, నేను కూడా జస్ట్ మాటలతో కాదు క్రియల చొప్పున నేను చూపిస్తాను అని ఆయన దగ్గర ఉన్న కొన్ని ట్యాంక్స్ ని, మీకు తెలుసు ట్యాంక్స్ ఎలాగ వాడబడతాయో, యుద్ధంలో ఎలాగ ట్యాంక్స్ వాడబడతాయో, దాన్ని వ్యవసాయం కొరకు ట్రాక్టర్ గా మార్చాడు. అన్ని వ్యవసాయం కొరకు ట్రాక్టర్ గా మార్చాడు. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తారు ఆ పిక్చర్. ఇది రష్యన్ ట్యాంకు, అది ట్రాక్టర్ గా మారినప్పుడు ఎలాగుందో పిక్చర్ మనం చూద్దాం. చందు బ్రదర్, లెట్స్ లుక్ ఎట్ దట్ పిక్చర్ వన్స్ అగైన్. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. కింద చూడండి, అది ట్యాంక్, లెఫ్ట్ సైడ్ పిక్చర్ ట్యాంక్. అది ఆయుధంగా వాడబడింది యుద్ధం సమయంలో. అదే ట్యాంకు ట్రాక్టర్ గా మారిపోతే ఎలాగుందో చూడండి. వ్యవసాయానికి వాడబడే అదే ట్యాంక్, అదే వస్తువు
అది ముందు యుద్ధంకి వాడబడింది ఆ ట్యాంక్, ఇప్పుడు ట్రాక్టర్ గా వాడబడుతుంది. వ్యవసాయంలో అది ఉపయోగకరంగా ఉంది. ఇప్పుడు ప్రభువారు వాళ్ళకి ఆ కాలంలో, ఇషియా కాలంలో వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు. వాళ్ళ ఈటలని, వాళ్ళ కత్తులని వ్యవసాయ వస్తువులుగా మార్చుకుంటారని. కానీ ఇప్పుడు మనకి ఈ కాలంలో అర్థం చేసుకున్నటకు ఈ పిక్చర్ నేను మీకు చూపిస్తున్నాను. ట్యాంక్ ఎలాగా ట్రాక్టర్ గా మారిపోయిందో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో అలాగా వేల పరిపాలనలో ప్రభువారు ఎక్కడ చూసినా సమాధానము తీసుకొస్తారు. ఆయనే మధ్యవర్తి అయి, అప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యన ఏమన్నా కొంచెం ఆర్గ్యుమెంట్ వస్తే, నా మాట వినండి, సమాధానం కలిగి ఉండండి అని చక్కని సలహాలు ప్రభువారు ఇస్తారు. అలాగే ఇండియా చైనా మధ్యన ఏమన్నా ఘర్షణ కలిగితే, సమాధానం కలిగి ఉండండి, నేను న్యాయం చేస్తాను, మీ హక్కు మీకు దొరుకుతుంది, మీ హక్కు మీకు దొరుకుతుందని ఆయన మధ్యవర్తి అయి సమాధానము తీసుకొని వస్తాడు. సో ఈ వేల పరిపాలనలో అందరు కూడా ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండియాలోనే ఉంటారు, చైనాలో ఉన్న వాళ్ళు చైనాలోనే ఉంటారు, చైనాలో ఉన్న వాళ్ళు చైనీస్ లెక్కనే కనిపిస్తారు, ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండియన్స్ లెక్కనే కనిపిస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యము చాలా బాగుంటుంది, వాళ్ళ ఆయుష్ కాలం కూడా పెరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఈరోజు మనము వేల పరిపాలనతో కూడిన నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఏస్ మనం వాడాము. మొదటిగా అరెస్టెడ్. ఎవరు అరెస్ట్ అవుతున్నారు? సాతానుడు అనేది మనం చూసాం. బంధింపబడుతున్నాడు, అగాధంలో బంధింపబడాడు 1000 సంవత్సరంల వరకు. రెండవది మనం చూసాం అసెండెన్సీ. ఎవరు పరిపాలిస్తారు యేసుతో పాటు, ఎవరిని వాళ్ళు పరిపాలిస్తారు, అది కూడా మనము చూసాం. రూలర్స్ అండ్ రూల్. మూడవది ఆల్టరేషన్స్ లో మనం 2 సబ్ హెడింగ్స్ ఇప్పటి వరకు చూసాం. ఒకటి ఫిజికల్, ఇంకొకటి ఇంటర్నేషనల్. దాని తర్వాత జువలాజికల్. అవన్నీ కూడా మనం వచ్చే వారము చూస్తాం. వేల పరిపాలనతో కూడా వేరే అనేక మర్మాలు, సత్యాలు వచ్చే వారం మనము నేర్చుకుంటాం. మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరుచుకుందాం. ఎందుకంటే ఆయనతో పాటు మనం కూడా లోకంని పరిపాలించే క్రైస్తవులమై ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన రుణంని, మన ప్రేమని హృదయంలో ప్రభువారి కొరకు నూతనపరుచుకుందాం. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ తిరిగి బ్రదర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు తండ్రి. 13 మంది ఉన్నారు. వాళ్ళ ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొని ప్రకటన గ్రంథంతో కూడిన అనేక విషయాలు మేము నేర్చుకోవాలి. హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచి ఉన్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిలిచబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించారో తండ్రి, నూతనమైన విషయాలు మేము ఏమి తెలుసుకున్నామో, సార్వత్రిక సంఘం కూడా ఇది తెలుసుకోవాలని తండ్రి, ఈ వీడియోస్ ని అన్నిటిని కూడా మేము సార్వత్రిక సంఘ సభ్యుల మధ్యన సర్కులేట్ చేయటకు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసిన సహోదరుడు చందుని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా వాక్యం చదివించిన సహోదరి జయంతిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా యాంకరింగ్ చేసే బ్రదర్ రాజ్ కుమార్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో దూరదర్శనంతో భాగంతో ఈ ఫోరం ని క్రియేట్ చేసిన సహోదరి కరుణ దెబోరా సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.